చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా. సార్ డిఎస్సి వచ్చింది, టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా, లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా, అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాం సార్. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తూ ఉంది, ₹1 లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పొరపాటున అట్లా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్తకంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తామంటే ఆనందం వేసింది. మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష. ఏ రోజు కూడా మనం ఒక రికమెండేషన్ కోసం కానీ పలానా దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు. దీన్ని స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలామంది నన్ను కలిశారు అధ్యక్ష. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం, ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం, మా అందరి ఆలోచనలు దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు 2 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చి మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంప్షన్ ఇచ్చి కేవలం 150 రోజులు అంటే 150 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేశాడని చెప్పారు.